ఈ రోజు నుంచి మనకి గవర్నమెంట్ వెబ్సైట్ లో మనకి మార్క్ టెస్ట్ పెట్టారండి. పేపర్ 1 వాళ్ళకి అలాగే పేపర్ 2 వాళ్ళకి. సో ఆ పేపర్ లో మనకి ఎస్జిటి పేపర్ 1 పెట్టిన పేపర్ లో మ్యాథ్స్ పార్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3 కలుపగా ఫలితం -7/12 వచ్చిన ఆ సంఖ్య ఏదో కనుక్కోమంటారు. ఏమిచ్చాడండి? ఒక అకర్ణీయ సంఖ్యను, సో మనకు కావాల్సిన అకర్ణీయ సంఖ్యను మనం x అనుకుందాం. ఓకే, సో ఈ అకర్ణీయ సంఖ్యను ఏం చేశాడు? 5/2తో గుణించాడంట. 2తో గుణించి మరియు 2/3ని కలిపాడంట. సో కలపగా వచ్చిన ఫలితం ఎంతంటే -7/12. అయితే ఈ అకర్ణీయ సంఖ్య ఏదో కనుక్కోమన్నటువంటి ఇక్కడ. అయితే ఈ రెండు ముందు ఏం చేశాడు? అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించాడు కాబట్టి దీన్ని మనం బ్రాకెట్ లో పెట్టుకుందాం. ప్లస్ తర్వాత ఏం చేశాడు ఏంటి? 2/3 కలిపాడు. సో ఈ మొత్తం ఫలితం ఎంత వచ్చింది? -7/12 వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ ఇది ప్లస్ చేస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుందంటే 5x/2 ఈజ్ ఈక్వల్ టు -7/12 ప్లస్ కాస్త వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి -2/3. ఓకే, సో రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందండి? 12 అవుతుంది. ఇది -7 -3 4s are 12, 4 into 2 అంటే 8 అవుతుంది. ఓకే, సో ఇది 5x/2. 5x/2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందండి? -15/12 వస్తుంది. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది చూడండి. 3 5లు 3 4. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -5/4. ఇక్కడ 2 ఏం చేస్తుందండి? భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అసలు ఏమవుతుందండి? గుణిస్తుంది. ఇక్కడ x కి 5 ఏం చేస్తుందండి? గుణిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? భాగిస్తుంది. ఓకే, సో 5 కి 5 కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 2s. సో x ఈజ్ ఈక్వల్ టు చూడండి -1/2. మనకు ఆప్షన్ లో ఉందా -1/2? ఆప్షన్ 4. ఓకే, ఈ విధంగా చేయాలి. ఏం లేదు, ఇచ్చిన అకర్ణీయ సంఖ్య మనకి అకర్ణీయ సంఖ్య కనుక్కోమన్నాడు కదా. సో ఆ అకర్ణీయ సంఖ్యను x అనుకుంటాం. ఆ సంఖ్యను ఏం చేయమన్నాడు? 5/2తో గుణించమన్నాడు. ఆ మొత్తానికి అంటే ఈ ఫలితానికి 2/3 కలపమన్నాడు. సో కలపగా వచ్చిన ఫలితం ఏమని చెప్పాడు? -7/12 అని చెప్పాడు. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లస్ విలువ కాస్త ఇజ్ ఈక్వల్ టు చేస్తే మైనస్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసి మనకి ఎంత వచ్చిందండి? -15/12 వచ్చింది. -15/12 సింప్లిఫై చేసుకుంటే -5/4 వస్తుంది. ఇక్కడ 5x/2 ఈజ్ ఈక్వల్ టు -5/4 అయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇక్కడ 2 భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు వెళ్తే గుణిస్తుంది. ఇక్కడ x కి 5 అనేది ఏం చేస్తుందండి? గుణిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ 5/2 కాస్త ఏమవుతుందంటే 2/5 గా మారిపోతుంది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే x విలువ ఎంత వచ్చిందంటే -1/2 వచ్చింది. సో x అంటే ఏంటి? మనకు కావాల్సిన అకర్ణీయ సంఖ్య ఏమవుతుంది? -1/2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే చూడండి. ట్రయాంగిల్ ABC లో AB plus BC is equal to 10 centimeters. AB plus BC is equal to 10 centimeters. Next, BC plus CA is equal to 12 centimeters. Next, CA plus AB is equal to 16 centimeters. అయినా ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లో కనుక్కోమన్నమాట. ఇక్కడ అయితే ఇక్కడ ఏం చెప్పాడు? త్రిభుజం పేరు ట్రయాంగిల్ ABC అన్నాడు, అంతే కదా. ABC యొక్క చుట్టుకొలత అంటే ఏం చేయాలండి? మనము ఆ త్రిభుజం యొక్క 3 భుజాల యొక్క మొత్తాన్ని కట్టి సరిపోతుంది. అంటే AB ప్లస్ BC ప్లస్ CA కావాలి మనకి. ఓకే, సో మనకేమి ఇచ్చాడు? AB ప్లస్ BC ఇచ్చాడు, BC ప్లస్ CA ఇచ్చాడు, CA ప్లస్ AB ఇచ్చాడు. ఈ మూడింటిని కలుపుతాం. ఓకే, సో ఈ మూడింటిని కలిపినట్లయితే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ AB ప్లస్ BC ప్లస్ BC ప్లస్ CA ప్లస్ CA ప్లస్ AB ఇజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 12 22, 22 ప్లస్ 16 38. ఓకే, ఇక్కడ చూడండి. ఇది AB, ఇది కూడా AB, ఇది CA, ఇది CA, ఇది BC, ఇది BC. అంటే ఒక్కొక్కటి 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA ఇజ్ ఈక్వల్ టు 38. మనకేం కావాలి? ఇక్కడ 2 కామన్ తీద్దాం. AB ప్లస్ BC ప్లస్ CA ఇజ్ ఈక్వల్ టు 38 అవుతుంది. అన్నింటిలో ఏం చేసామండి? 2 ఇంటూ 2 ఇంటూ ఉంది కాబట్టి అన్నింటిలో ఉన్న 2ని మనం కామన్ గా తీస్తే ఇక్కడ AB మిగులుతుంది, ఇక్కడ BC మిగులుతుంది, ఇక్కడ CA మిగులుతుంది.
ఓకే, సో ఇక్కడ 2 ఆఫ్ అంటే 2 ఇంటూ అర్థం. ఈ 2 ఈజ్ ఈక్వల్ అసలు కలిపితే ఏమవుతుందండి, బై అవుతుంది. అంటే అప్పుడు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 38/2 వస్తుంది. 2 1 జా 2 19 జా ఎంత వచ్చిందండి, ఇక్కడ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 19 వచ్చింది. సో 19 ఏమవుతుందంటే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది, ఎంత అవుతుందండి, 90 సెంటీమీటర్స్. మనకేమి ఇచ్చాడు, ఇక్కడ రెండేసి భుజాలకు మొత్తం ఇచ్చాడు. ఆ మూడింటిని కలుపుకున్నట్లయితే మనకి 2 ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఎంత వచ్చిందండి, 10 ప్లస్ 12 ప్లస్ 16 అంటే 38 వస్తుంది. సో అది ఈక్వల్ చేసుకుంటే ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 19 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు 3 అయినా 3xy మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ విలువ ఎంత కనుక్కోమన్నాడు. ఏమి ఇచ్చాడండి, ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు, అలాగే z ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు, 3xyz మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్. సో దీని యొక్క విలువ కనుక్కోమన్నాడు మనకి ఇక్కడ. ఓకే, సో జనరల్ మనం ఏం చేస్తుంటామంటే ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz అనే ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనము ఫార్ములాగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఆ విధంగా చేయడం వేస్ట్ అండి ఇక్కడ. సో మనకి ఇక్కడ x విలువ ఇచ్చాడు, y విలువ ఇచ్చాడు, z విలువ ఇచ్చాడు. సో మనకేం అడిగాడు, 3xy మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్. సో దీని విలువ కనుక్కోమన్నాడు కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి చలరాశి యొక్క విలువ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ విలువని దీంట్లో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. ఓకే, సో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది చూడండి, 3 ఇంటూ x బదులు 2, y బదులు -1, z బదులు 3 మైనస్ x క్యూబ్ అంటే 2 క్యూబ్ అవుతుంది, మైనస్ y క్యూబ్ అంటే -1 క్యూబ్ అవుతుంది, ప్లస్ z క్యూబ్ అంటే 3 క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 3 ఇంటూ 2 6, 6 3 జా 18. సో 18 ఇంటూ -1 అంటే ఏమవుతుందండి, -18 అవుతుంది, మైనస్ 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, -1 క్యూబ్ అంటే -1 వస్తుంది ఇక్కడ, -1 ప్లస్ 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. ఓకే, ఇది చూడండి ఇక్కడ -18 -8 ఎంత అవుతుందండి, -26 అవుతుంది, ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -1 వస్తుంది, ప్లస్ 27. ఓకే, ఇది చూడండి ఇది ప్లస్ 27, ఇది -26 -1 అంటే ఇది మొత్తం కూడా ఎంత అవుతుందండి, -27 అవుతుంది. ఇది -27, ఇది +27 కాబట్టి రెండు క్యాన్సిల్ అయితే ఏమొస్తుందండి, 0 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 3xyz మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ దీని యొక్క విలువ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 16 13 8 12 19 17 12 16 x అలాగే 19 అనే దత్తాంశం యొక్క బాహుళకం 12 అయినా ఏంటండి, బాహుళకం 12 అయినా ఇక్కడ x వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. జనరల్ గా ఇచ్చిన అవర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకాన్ని మనం ఏ విధంగా నిర్ణయిస్తామండి, అవర్గీకృత దత్తాంశంలో ఏ రాశి అయితే ఎక్కువ సార్లు వస్తుందో అదే బాహుళకం అనేది అవుతుంది. సో ఇదంతా కూడా అవర్గీకృత దత్తాంశమే. సో ఈ దత్తాంశం యొక్క బాహుళకం ఏం చెప్పాడు, 12 అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి, ఈ దత్తాంశంలో 12 అనేది మిగిలిన రాశులతో పోల్చుకుంటే ఎక్కువ సార్లు అనేది వస్తూ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ చూడండి 12 ఒకసారి 2 సార్లు వచ్చింది, 16 చూడండి 1 2 సార్లు వచ్చింది, నెక్స్ట్ 19 చూడండి 19 కూడా 2 సార్లు వచ్చింది. మరి ప్రతిదీ కూడా 2 సార్లు వచ్చినప్పుడు మరి బాహుళకం 12 ఎందుకు అవుతుందండి, మరి 12 బాహుళకం అవ్వాలంటే ఈ దత్తాంశానికి 12 అనేదేమో 16 2 సార్లు వచ్చింది కాబట్టి 16 కంటే ఎక్కువ సార్లు ఉండాలి, అలాగే 19 కూడా 2 సార్లు వచ్చింది కాబట్టి 19 కంటే ఎక్కువ సార్లు ఉండాలి. అంటే ఎన్ని సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు కదా. సో మూడవ రాశి ఇక్కడ x బదులు ఇక్కడ మనకి ఏ రాశి ఉంటే ఈ దత్తాంశం యొక్క బాహుళకం 12 అయ్యే అవకాశం ఉంటుందండి. x యొక్క విలువ 12 అయినప్పుడే మనకి 12 అనేది 3 సార్లు వచ్చింటే అవుతుంది. ఆ సందర్భంలో x యొక్క విలువ ఎంత అవుతుందండి, 12 అవుతుంది. అంటే ఈ అవర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం 12 అవ్వాలంటే ఖచ్చితంగా x యొక్క విలువ ఎంత అవ్వాలండి, 12 అవ్వాలి. కాబట్టి x యొక్క విలువ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఓకే, అర్థమైందా. సో అవర్గీకృత దత్తాంశంలో బాహుళకం అనేది ఎక్కువ సార్లు పునరావృతం అవుతూ ఉంటుంది. సో మిలియన్ రాశులతో పోల్చుకుంటే 16 అనేది 2 సార్లు వచ్చింది, 19 కూడా 2 సార్లు వచ్చింది, 12 కూడా 2 సార్లు వచ్చింది. కానీ మరి దత్తాంశానికి బాహుళకం 12 అవ్వాలంటే ఇవి 2 సార్లు వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా 2 సార్లు రాకూడదు. ఎన్నిసార్లు రావాలండి, 3 సార్లు రావాలి.
మరి 12 అనేది 2 సార్లే ఉంది. మరి మూడోసారి రావాలంటే మూడో రాశి ఇక్కడ చరరాశి ఉంది కదా, ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ బదులు ఆ ఎక్స్ వాల్యూ 12 అయితేనే మరి అప్పుడు ఈ దత్తాంశం యొక్క భాగం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 36 సెంటీమీటర్ల పొడవు మరియు 16 సెంటీమీటర్ల వెడల్పుగా కలిగిన దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు కనుక్కోమన్నాడు. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉంది. ఓకే, ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అనేదేమో 36 సెంటీమీటర్లు, వెడల్పు అనేదేమో 16 సెంటీమీటర్లు. అయితే మనకి ఇక్కడ కీవర్డ్ ఏమిచ్చాడంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అనేదేమో చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం అని చెప్పాడు. ఆ సందర్భంలో ఈ చతురస్రం యొక్క భుజం ఎంతో కనుక్కోమన్నాడు. ఓకే, సో చతురస్రం ఇక్కడ దీర్ఘ చతురస్రం వైశాల్యం దేనికి సమానం చెప్పాడండి, చతురస్రం వైశాల్యం సమానం చెప్పాడు. అయితే చతురస్రం సంబంధించిన కొలతలు ఏమీ మనకు తెలియదు, కానీ దీర్ఘ చతురస్రం సంబంధించిన కొలతలు తెలుసు కదా. ఏం తెలుసండి, పొడవు 36, వెడల్పు 16. మరి ఇక్కడ వైశాల్యం ఏమవుతుందండి, పొడవు ఇంటూ వెడల్పు కదా అవుతుంది, అంటే 36 ఇంటూ 16 అవుతుంది. ఓకే, సో 16 96 9, 16 3 48, 48 ప్లస్ 9 అంటే 57 అవుతుంది. అంటే ఎంత వచ్చిందండి, 576. సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది మనకి, 576 చదరపు మీటర్లు వచ్చింది. మరి ఈ 576 అనేది ఏమో దీర్ఘ చతురస్ర వైశాల్యం అవుతుంది, అదే విధంగా చతురస్రం యొక్క వైశాల్యం కూడా అవుతుంది కదా. సో చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటండి, భుజము ఇంటూ భుజము లేదా భుజము స్క్వేర్, అంతే కదా. సో భుజము స్క్వేర్ కూడా ఎంత అవ్వాలి, 576 అవ్వాలి. సో భుజం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఈ స్క్వేర్ అనేది ఏమో ఈజ్ ఈక్వల్ అవుతున్నప్పుడు రూట్ అవుతుంది, రూట్ 576. ఓకే, సో 576 యొక్క వర్గమూలం ఎంత అవుతుందండి, 24 అవుతుంది. అంటే భుజం పొడవు ఎంత అయినట్లయితే ఇక్కడ మనకి 24 ఏంటండి మీటర్లు, ఇవి సెంటీమీటర్లు. ఇవి మనకి సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు ఈ భుజం పొడవు కూడా సెంటీమీటర్లు అవుతుంది. ఇది సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు వైశాల్యం అనేది ఏమో చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఇది మనకి ఏం చెప్పాడు ఇక్కడ, దీర్ఘ చతురస్రం సంబంధించి పొడవు వెడల్పు ఇచ్చాడు, దీర్ఘ చతురస్ర వైశాల్యం అనేది ఏమో చతురస్ర వైశాల్యం సంబంధించి చెప్పాడు. కాబట్టి దీర్ఘ చతురస్రం వైశాల్యం కట్టినట్లయితే ఆ వైశాల్యం అనేది ఏమో చతురస్ర వైశాల్య సూత్రానికి ఈక్వల్ చేసుకుంటే అక్కడ మనకి భుజము ఇంటూ భుజము ఇజ్ ఈక్వల్ టు చతురస్ర వైశాల్యం. కాబట్టి ఆ 576 మనము ఈ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ చేసుకున్నట్లయితే భుజం యొక్క విలువ ఎంత వస్తుందంటే 24 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏమి చూడండి. 3:4 మరియు 2:3 ల బహుళ నిష్పత్తి కనుక్కోమన్నాడు. 3:4 అలాగే 2:3. సో బహుళ నిష్పత్తి ఇక్కడ మనం ఏం చేయాలంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము చేయాలా, లేదా పూర్వ పదాల లబ్ధము అలాగే పరపదాల లబ్ధం చేయాలా. సో చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారండి. మనకి 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయనుకోండి, ఏంటండి అనుపాతంలో ఉన్నట్లయితే అంత్యముల లబ్ధము అలాగే మధ్యముల లబ్ధము ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నప్పుడు అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం చేయాలి. అంత్యములు అంటే చివరులు, మధ్యములు అంటే మధ్యలో ఉండేది. అంటే ఈ 2 గుణిస్తే ఎంత వస్తుందో ఈ 2 గుణిస్తే కూడా అంతే వస్తుంది. ఎప్పుడండి, అనుపాతంలో ఉన్నప్పుడు. 2 నిష్పత్తులు ఇచ్చి ఆ 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. అలా కాకుండా 2 నిష్పత్తులు ఇచ్చి ఆ 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తిని అడిగేది ఉంటుంది. ఆ 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అనేది ఏం చేయాలంటే పూర్వ పదాల లబ్ధము ఇష్టు పరపదాల లబ్ధము. ఓకే, సో పూర్వ పదాలు అంటే ఈ నిష్పత్తిలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, ఈ నిష్పత్తిలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం. అంటే పూర్వ పదాల లబ్ధం అంటే ఇది చెయ్యాలి, అంటే 3:2 ఈస్ట్. నెక్స్ట్ పరపదాల లబ్ధం అంటే రెండవ పదాలు. ఓకే, సో 4:3. సో ఏమవుతుంది చూడండి, 3 6 4 3 12, 6 1 6 2 అంటే 1:2 అవుతుంది. అంటే 3:4 అలాగే 2:3 యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే 1:2 అవుతుంది. అయితే ఇది మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే బహుళ నిష్పత్తి 2 నిష్పత్తులు ఇచ్చినప్పుడు లేదా 3 నిష్పత్తులు అవ్వచ్చు, 4 నిష్పత్తులు అవ్వచ్చు. సో ఆ నిష్పత్తి యొక్క బహుళ నిష్పత్తి అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ నిష్పత్తులను మనము భిన్న రూపంలో రాసుకున్నాం అనుకోండి. 3:4 కాస్త 3/4 అవుతుంది, ఇంటూ 2:3 కాస్త 2/3 అవుతుంది. 2:3 అంటే 2/3. సో ఈ 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అడిగాడు కాబట్టి ఈ నిష్పత్తిని ఈ విధంగా రాసుకున్నాను, ఈ నిష్పత్తిని ఈ విధంగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత తెలుసు కదా ఈ 2 భిన్నాల లోపల ఉన్నాయి. 2 భిన్నాలు గుంచుకుంటే ఏమవుతుందండి, ఈ భిన్నంలో లవము 3 ఉంది, ఈ భిన్నంలో లవం కూడా 3 ఉంది. సో హారం 3 ఉంది. సో
మనం రెండు భిన్నాలు గుణించుకున్న సందర్భంలో ఏ సంఖ్యలు క్యాన్సిల్ చేయాలంటే ఆ భిన్నాల్లో లవహారాలు ఒకే సంఖ్యతో డివిజన్ అయితేనే వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, సో రెండు భిన్నాలు గుణించుకుంటున్నాయి కదా, సో 3 ఇంటూ 2 ఏమవుతుందండి 6 అవుతుంది. అలాగే 4 ఇంటూ 3 ఎంత అవుతుందండి 12 అవుతుంది. అంటే లవాల్ని గుణించి లవం ప్లస్ లో రాసుకున్నాం, హారాన్ని గుణించి హారం ప్లస్ లో రాసుకున్నాం. ఓకే, 6 1 6 2, సో 1/2. 1/2 అంటే 1:2. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడే చేసుకోవచ్చు మనం సింపుల్ గా. 3కి క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 2 2, 1/2 అంటే 1:2. ఆ విధంగా చేయొచ్చు. ఇవి రెండు నిష్పత్తులు అయితే 3 నిష్పత్తులు ఇచ్చి ఇక్కడ అదే విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3:4, 2:3, అలాగే 4:5 ఉంది. ఈ 3 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము 3/4 ఇంటూ 2/3 ఇంటూ 4/5. ఈ 3 ఈ విధంగా గుణించుకుని రాసిన తర్వాత ఏం చేస్తారండి, లవాన్ని గుణించేస్తారు. 3 6, 6 4 24, బై 4 3 12, 12 5 60. ఓకే, 6 4 6 10, 2 2 2 5, అంటే 2/5 వచ్చింది కాబట్టి 2:5 అవుతుంది. అంటే 3:4 2:3 4:5 యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే 2:5 అవుతుంది. ఓకే, మరి ఇది గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు. బహుళ నిష్పత్తి అన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని భిన్న రూపంలో రాసి గుణించిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. -3/8 ఇంటూ -7/13 యొక్క వ్యుత్క్రమం కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడండి, వ్యుత్క్రమం. వ్యుత్క్రమం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక భిన్నం ఇచ్చినప్పుడు ఆ భిన్నంలో లవహారాలను తారుమారు చేస్తే సరిపోతుంది. అదే ఏమవుతుందంటే ఆ భిన్నానికి సంబంధించిన వ్యుత్క్రమం అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి రెండు భిన్నాల యొక్క లబ్ధం ఇచ్చాడు. దీని యొక్క ఫలితానికి మనకి ఏం కనుక్కోమన్నాడంటే వ్యుత్క్రమం కనుక్కోమన్నాడు. సో ముందు మనము దీన్ని సింప్లిఫై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది. 3 7 21 బై 8 13 8 104. ఈ రెండు గురించి మనకి ఎంత వచ్చిందండి 21/104 అనేది వచ్చింది. మనకేం అడిగాడు, వ్యుత్క్రమం అడిగాడు. అంటే ఈ రెండు గుణించిగా వచ్చిన ఈ ఫలితానికి వ్యుత్క్రమం కావాలి. a/b యొక్క వ్యుత్క్రమం ఏమవుతుందంటే b/a అవుతుంది. సేమ్ అదే విధంగా 21/104 యొక్క వ్యుత్క్రమం ఏమవుతుందంటే 104/21 అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఒక కమ్మీ రేఖాచిత్రంలో 1 సెంటీమీటర్ = 5 యూనిట్ స్కేలు సూచించబడింది. కమ్మీ యొక్క పొడవు 4.3 సెంటీమీటర్లు అయినా కమ్మీ సూచించే రాశి యొక్క విలువను యూనిట్లో కనుక్కోమన్నాడు. ఒక కమ్మీ రేఖాచిత్రంలో 1 సెంటీమీటర్ అంట 5 యూనిట్లు చూపిస్తుందంట. అయితే అదే కమ్మీ చిత్రంలో 4.3 సెంటీమీటర్లు కలిగిన ఆ కమ్మీ పొడవు ఉన్నట్లయితే అది ఎన్ని యూనిట్లు చూపిస్తుందో కనుక్కోమన్నాడు. ఓకే, సో 1 సెంటీమీటర్ 5 యూనిట్లు కాబట్టి 4.3 సెంటీమీటర్లు మనము x యూనిట్లుగా తీసుకుంటాం. తీసుకున్న ఏం చేస్తారంటే అడ్డగుణకారం చేస్తే సరిపోతుంది. ఓకే, సో 1 ఇంటూ x అంటే ఏమవుతుందండి x అవుతుంది. అలాగే 4.3 ఇంటూ 5 అవుతుంది. ఓకే, సో x is equal to 4.35 అంటే 5 3 is 15, 5 1 5 4 is 20, 21 అంటే 21. సో పాయింట్ ఒక స్థానంలో ఉంది కాబట్టి ఒక స్థానంలో పెట్టుకుంటే 21.5 అవుతుంది. సో x విలువ ఎంత అవుతుందండి 21.5. అంటే కమ్మీ రేఖాచిత్రంలో కమ్మీ పొడవు 4.3 సెంటీమీటర్లు ఉన్నట్లయితే అది ఎన్ని యూనిట్లు చూపిస్తుందంటే 21.5 యూనిట్లను చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. రూ. 50,000 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత కనుక్కోమన్నాడు. ఇక్కడ అసలు 50,000 మీద సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల్లో ఎంత శాతం అంటే ఎంత మొత్తం మనకి ఇక్కడ చక్రవడ్డీ అవుతుందో కనుక్కోమన్నాడు. ఓకే, సో చక్రవడ్డీకి ఫార్ములా ఏంటి తెలుసు కదా మనకి ఇక్కడ 1 + r/100 హోల్ పవర్ n p ఆఫ్. ఓకే, సో ఇక్కడ మనకి p అంటే ఏంటండి 50,000, r అంటే 4%, n బదులు నేను తీసుకోవాలి మనము 2 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ఫార్ములా ప్రతిక్షేపించుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. సో 50,000 ఆఫ్ 1 + r/100 అంటే 4/100 హోల్ పవర్ 2, n బదులు 2 రాసుకోవాలి. ఓకే, సో సింపుల్ చేసుకుంటే 50,000 4 1s 4 25s ఇదేమవుతుందంటే 26/25 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో 50,000 ఇంటూ 26 హోల్ స్క్వేర్ అంటే 676/25 ఇంటూ 25 అవుతుంది. ఓకే, సో 25 1s ఇక్కడ 50,000 నేను క్యాలిక్యులేషన్ కోసం ఏం చేస్తున్నానంటే 5 ఇంటూ 100 ఇంటూ 100 గా రాసుకుంటున్నాను. ఓకే, సో 25 1s 25 4s
25 1 जा 25 4 जा. ఓకే, సో 5 into 4 into 4 into 676 ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మనకు ఒక విలువ వస్తుందండి. అది ఏమవుతుందంటే మొత్తం విలువ అనేది అవుతుంది. ఈ మొత్తంలో నుంచి ఈ అసలు విలువను తీసినట్లయితే మనకు వడ్డీ అనేది వచ్చేస్తుంది. ఓకే, అది మనకి ఫార్ములా బట్టి చేయడం ఈ విధంగా చేయాలి. కానీ ఫార్ములా బట్టి కంటే షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి 50,000 ఉంది కదా, ఇది మొత్తం. సో అసలు అనేది ఎప్పుడు కూడా 100% తీసుకోవాలి మనం. ఓకే, ఈ అసల్లో చివర ఒక సున్నా కానీ తీస్తామనుకోండి ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. ఈ 5,000 ఎంత అవుతుందంటే 10% అనేది అవుతుంది. ఓకే, సో ఇంకొక సున్నా కూడా తీస్తామనుకోండి, అంటే 2 సున్నాలు తీస్తామనుకోండి ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఆ 500 ఎంత అవుతుందంటే 1% అనేది అవుతుంది. ఇచ్చిన మొత్తం అనేది 100% అయినట్లయితే దాంట్లో చివరి సున్నా కానీ తీసినట్లయితే అదేమవుతుందంటే 10% అవుతుంది. చివరిన 2 సున్నాలు కానీ తీసినట్లయితే అదెంత అవుతుందంటే 1% అనేది అవుతుంది. అంటే 50,000లో 1% ఎంత అంటే 500, అలాగే 50,000లో 10% ఎంత అంటే 5,000. ఓకే, ఇప్పుడు చూడండి సంవత్సరానికి ఎంత అవుతుంది? 4% అవుతుంది. 1% 500 అయితే మరి 4% అంటే ఎంత అవుతుందండి? 4,500. 4,500 అంటే 2,000 అవుతుంది. అంటే 50,000ను అప్పుగా తీసుకున్నప్పుడు మొదటి సంవత్సరంలో ఏమవుతుందంటే దీనికి వడ్డీ కడుతున్నాడు. ఎంత వడ్డీ కడుతున్నాడు? 2,000 రూపాయలు వడ్డీ కడుతున్నాడు. మొదటి సంవత్సరం కేవలం వడ్డీ ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. ఓకే, సో రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఏమవుతుందంటే రెండో సంవత్సరంలో దీనికి వడ్డీ కట్టాలి, అలాగే దీనికి వడ్డీ కట్టాలి. చక్ర వడ్డీ అంటే ఏంటి? అసలు మీద వడ్డీ కట్టాలి. ఆ ఒక సంవత్సరం దాటిన తర్వాత ఆ సంవత్సరంలో వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ కట్టాలి. ఓకే, సో అసలు మీద వడ్డీ ఎంత అండి? 4% కదా. మొదటి సంవత్సరం 2,000 కాబట్టి రెండో సంవత్సరం కూడా ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. 4% చొప్పున 50,000లో 4% చొప్పున మొదటి సంవత్సరం ఎంత అయిందండి? 2,000 అయింది. రెండో సంవత్సరం కూడా ఎంత అవుతుందంటే 2,000 అవుతుంది. దేని మీద అండి? 50,000 మీద. అంటే అసలు మీద వడ్డీ తీసుకున్నాం. మరి వడ్డీ మీద కూడా వడ్డీ తీసుకోవాలి కదా. 2,000లో 4% తీయాలి ఇప్పుడు మనం ఇక్కడ. ఓకే, సో 2,000 అనేది 100%గా తీసుకున్నట్లయితే చివరి ఒక సున్నా కానీ తీసామనుకోండి ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఆ 200 అనేది ఎంత అవుతుందండి? 10% అవుతుంది. 2,000లో 2 సున్నాలు కానీ తీస్తామనుకోండి అప్పుడు ఎంత వస్తుందండి? 20 వస్తుంది. 20 అనేది ఎంత అవుతుందండి? 1% అనేది అవుతుంది. మనకేం కావాలి? 4% కావాలి. సో 4% కాబట్టి 4 into 20 అంటే 80 రూపాయలు అవుతుంది. అంటే మొదటి సంవత్సరంలో 50,000 మీద 2,000 రూపాయలు వడ్డీ వచ్చింది. రెండవ సంవత్సరంలో 50,000 మీద 2,080 రూపాయలు వడ్డీ వచ్చింది. ఎందుకంటే మొదటి సంవత్సరం అనేదేమో సాధారణ వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా ఒకే విధంగా ఉంటుంది. కానీ రెండో సంవత్సరంకి వచ్చేసరికి అసలు మీద వడ్డీ కట్టాలి, ఆ మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ కట్టాలి. అసలు మీద వచ్చిన వడ్డీ 2,000 అయితే వడ్డీ మీద వచ్చిన వడ్డీ 80 రూపాయలు. సో మొత్తం ఎంత అవుతుందండి? ఇది 2,080 రూపాయలు అవుతుంది. అంటే రెండవ సంవత్సరంలో 2,080 రూపాయలు కట్టాడు. మరి మొదటి సంవత్సరం ఎంత కట్టాడండి? 2,000 రూపాయలు కట్టాడు. మొత్తం ఎంత అవుతుందండి? 4,080 రూపాయలు అనేది అవుతుంది. ఓకే, సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 3లో మనకు 4,080 ఉంది కదా, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫార్ములా పెట్టి ఈ విధంగా చేయాలి. మనకి ఇచ్చిన విలువలను శాతాల్లో మార్చుకున్నట్లయితే ఇది ఇచ్చిన మొత్తం అసలు అనేది ఏమవుతుందంటే 100% అవుతుంది. దాంట్లో 10% విలువ 1% విలువ పెట్టిన తర్వాత ఆర్ అనేది ఎంత ఇచ్చాడండి? 4% ఇచ్చాడు కదా. సో 4% విలువను తీసుకున్నట్లయితే ఈ 2,000 అనేది ఏమవుతుందంటే 50,000 మీద ఒక సంవత్సరంలో వచ్చిన వడ్డీ అవుతుంది. 50,000 మీద ఒక సంవత్సరం అంటే మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండో సంవత్సరం ఏం చేయాలండి? 50,000 మీద వడ్డీ చేయాలి. అలాగే ఈ మొదటి సంవత్సరంలో వచ్చిన ఈ 2,000 మీద కూడా వడ్డీ కట్టాలి. అంటే 50,000 మీద వచ్చిన వడ్డీ ఎంత అవుతుందండి? 2,000 అవుతుంది. 2,000 మీద వచ్చిన వడ్డీ ఎంత అవుతుందండి? 80 అవుతుంది. వడ్డీ అనేది ఎంత కట్టాలి? మనం ఇక్కడ 4%కి కట్టాలి కాబట్టి 50,000 మీద 4% అంటే 2,000, 2,000 మీద 4% అంటే 80 రూపాయలు. సో మొత్తం ఎంత అవుతుంది? 2,080 రూపాయలు అవుతుంది. ఇది రెండవ సంవత్సరం. ఇది మొదటి సంవత్సరం. మొదటి సంవత్సరం 2,000, రెండవ సంవత్సరం 2,080 రూపాయలు. మొత్తానికి ఎంత అవుతుందండి? 4,080 రూపాయలు. అంటే 2 సంవత్సరాలకు 50,000 మీద చక్రవడ్డీ ఎంత అవుతుందంటే 4,080 రూపాయలు ఎంత అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటో చూడండి. ఘనం యొక్క ఘన పరిమాణం 64 సెంటీమీటర్ క్యూబ్ అయినా దాని యొక్క ప్రక్కతల వయసుని కనుక్కోమన్నాడు. ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటండి? భుజము ఇంటూ భుజము ఇంటూ భుజం, అంతే కదా. అంటే ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్వల్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 64 ఇచ్చాడు. మరి ఏ ఈజ్వల్ ఏమవుతుందండి? క్యూబ్ రూట్ 64. ఓకే, సో జనరల్ గా క్యూబ్ రూట్ వేరేండి, 3 రూట్ వేరేండి. క్యూబ్ రూట్ అంటే
మనకి ఈ క్యూబ్ రూట్ లో ఉండే ఈ సంఖ్యనేదేమో ఘనమూలంగా రాసుకోగలగాలి. ఓకే, సో రాసుకోకపోయినట్టు ఆ విధంగా ఉంచేది. 3 రూట్ అంటే 3 ఇంటూ రూట్ సంఖ్య అంటే ఒక కరణీయ సంఖ్య రాయడం అర్థం. ఓకే, ఇక్కడ క్యూబ్ త్రూ 64 నేను 4 పవర్ 3 గా రాస్తాను. ఓకే, అప్పుడు ఈ క్యూబ్ రూట్ కి ఈ క్యూబ్ కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏ ఇజ్ కూడా ఏమొచ్చిందండి 4 వచ్చింది. ఏ ఇజ్ కూడా ఎంత వచ్చింది 4 వచ్చింది. మనకేం అడిగాడు గణం యొక్క ప్రక్కతల వైశాల్యం అడిగాడు. మనకి గణానికి లేదా దీర్ఘగణానికి ప్రక్కతలాలు ఉంటాయి, అలాగే సంపూర్ణ తలం. ప్రక్కతలాలు అంటే ఎన్ని ఉంటాయండి 4 ఉంటాయి. ప్రక్క తల వైశాల్యం లేదా సంపూర్ణ తల వైశాల్యం. ఓకే, సో ప్రక్క తలాలు అనేవి మనకి ఇది గణంగా కానీ తీసుకున్నట్లయితే పైన క్రిందన వదిలేసి చుట్టూ ఉండే ఎన్ని అవుతాయండి 4 తలాలు అవుతాయి. కాబట్టి 4 ఇంటూ సో ప్రతి తలం ఏ ఆకారం ఉంటుందండి చతురస్రాకారంలో ఉంటుంది. కాబట్టి చతురస్రాకారంలో తలం యొక్క వైశాల్యం ఏమవుతుందండి A² అవుతుంది. A². సో ఒక తలం యొక్క వైశాల్యం A². అటువంటి తలాల ప్రక్కన ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. కాబట్టి 4A² గా రాసుకోవాలి. దాని యొక్క సూత్రం తీసుకోవాలి. ఓకే, మరి సంపూర్ణతల వైశాల్యం సంపూర్ణతలు అంటే ఎన్ని ఉంటాయండి మొత్తం 6 తలాలు ఉంటాయి. ఒక తలం యొక్క వైశాల్యం ఏంటండి A². మరి 6 తలాలు కాబట్టి ఏం తీసుకోవాలి మనము 6A² గా తీసుకోవాలి. ఇది సంపూర్ణతల వైశాల్యం అయితే 6A² గా తీసుకోవాలి. అదే ప్రక్కతలాలు అయితే 4A² గా తీసుకోవాలి. మనకేం అడిగాడు ప్రక్కతలం యొక్క వైశాల్యం అడిగాడు కదా. సో 4A². ఇక్కడ 4 ఇంటూ ఏ బదులు ఎలా రాయాలండి 4² గా రాసుకోవాలి. ఏ బదులు 4 తీసుకుంటే 4² అవుతుంది. ఓకే, సో 4 ఇంటూ 4² అంటే 4 క్యూబ్. సో 4 క్యూబ్ ఎంత అవుతుందండి 64 అవుతుంది. అంటే గణం యొక్క ఘన పరిమాణము 64 సెంటీమీటర్లు అయినప్పుడు కూడా గణం యొక్క ప్రక్కతలం కూడా ఎంత అవుతుంది ప్రక్కతల వైశాల్యం కూడా ఎంత అవుతుందంటే 64 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇది సెంటీమీటర్ క్యూబ్ అంటే గణపు సెంటీమీటర్, ఇది చదరపు సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ అని అర్థం. ఓకే, సో ప్రక్కతల వైశాల్యం 64 చదరపు సెంటీమీటర్లు, ఘన పరిమాణం అయితే 64 సెంటీమీటర్ క్యూబ్ అంటే గణపు సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమి చూడండి 0.216 ప్లస్ 0.064 బై 0.36 ప్లస్ 0.16 మైనస్ 0.24 యొక్క విలువ కనుక్కోమన్నాడు. ఓకే, సో ఆప్షన్ లో చూసినట్లయితే -2 -1 0 1 ఇచ్చాడు. ఓకే, సో మనం ఇక్కడ ఆప్షన్ బట్టి ముందు ఏ విధంగా చెప్పుకుందాం. ఇక్కడ ఆప్షన్ చూడండి 0 ఉంది. సో 0 అనేది ఎప్పుడు వస్తుందండి లవంలో 0 వచ్చినప్పుడే 0 వస్తుంది. హారంలో 0 వచ్చింది అనుకోండి అది నిర్వచించబడదు. అటువంటి ఆప్షన్ మనకు లేదు కదా. అంటే లవంలో ఉండే ఈ సంఖ్య అనేది 0 వచ్చే అవకాశం ఉందో మనం చూసుకుందాం. ఇది 0.2 గా అనుకుందాం, ఇది 0.0, ఇది 0.6, రెండు స్థానాలు తీసుకుందాం. ఆ రెండు ఏం చేయమండి కలపమన్నాడు. ఇది ఒక దశాంశ సంఖ్య, అది కూడా ధన దశాంశ సంఖ్య, ఇది కూడా ధన సంఖ్య. సో రెండు కూడా ఏం చేయమంటే కలపమన్నాడు. కలిపిన సందర్భంలో మనకు 0 వచ్చే అవకాశం ఉందా లేదు. అంటే లవంలో 0 రాలేదు కాబట్టి ఈ మొత్తం విలువ కూడా 0 అనేది రాదు. అంటే ఆప్షన్ ఇది కాదు. ఓకే, నెక్స్ట్ మైనస్. మనకి మైనస్ అనేది ఎప్పుడు వస్తుందంటే లవంలో గాని హారంలో గాని రెండింటిలో ఏదైనా ఒక సంఖ్యకు ఒక ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే దాని విలువ మైనస్ గానే వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మొత్తం యొక్క విలువ కూడా ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. పైన రెండు కలపమన్నాడు, ఖచ్చితంగా ఇది అయితే ప్లస్ వస్తుంది. మరి కింద చూడండి ఇది 0.3 గా తీసుకుందాం, ఇది 0.1 గా తీసుకుందాం. ఓకే, రెండు ఏం చేయమన్నాడు కలపమన్నాడు. అప్పుడు ఏమవుతుందండి 0.4 అవుతుంది. దీని నుంచి ఏం తీయమన్నాడు 0.2 తీయమన్నాడు. 0.4 నుంచి 0.2 తీసినట్లయితే ఎంత వస్తుందండి 0.2 వస్తుంది. అంటే ప్లస్ విలువ వస్తుంది. అంటే లవంలోనే ప్లస్ విలువ వచ్చింది, అలాగే హారంలో కూడా ప్లస్ విలువ వచ్చింది. అంటే ఖచ్చితంగా దీని విలువ మొత్తం విలువ ప్లస్ విలువే వస్తుంది, మైనస్ విలువ రాదు. అంతే కదా. అంటే ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. సో ఈ రెండు కూడా కావు. ఇంకేమవుతుందండి ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, సో జనరల్ గా ఆప్షన్ బట్టి ఈ విధంగా చేయాలి. మరి ప్రాసెస్ ఏ విధంగా చేయాలి? ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ ఈ రెండు కలుపుకుందాం. ఫస్ట్ 0.216 అలాగే 0.064 మొత్తం కలిపి ఎంత అవుతుందండి 0.1820 అంటే 0.280 వచ్చింది బై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హారంలో చూడండి 0.36 ఒకటి ఉంది, అలాగే 0.16 ఒకటి ఉంది. రెండు కలిపినట్లయితే 250 అంటే 0.52. ఈ రెండు కలిపితే 0.52 వచ్చింది. దాని నుంచి ఏం తీయాలండి 0.24 తీయాలి. అంతే కదా. సో తీసేసినట్లయితే ఇది 12లో 4 తీస్తే 8 అవుతుంది, 4లో 2 తీస్తే 2 వస్తుంది. 0.0 అంటే హారం కూడా ఎంత వచ్చిందండి 0.2
0.28 వచ్చింది. ఇది 0.280, ఇది 0.28. రెండింటికి తేడా ఏంటండి? రెండు కూడా ఒకటే. ఎందుకంటే పాయింట్ తర్వాత ఈ కుడివైపు కానీ తీసుకున్నట్లయితే చివరగానే 0 ఉందనుకోండి, దానికి విలువ ఉండదు, కాబట్టి దీన్ని చెరిపివచ్చు. లేదా పాయింట్ తర్వాత చివరి 0 పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో రెండు కూడా ఒకటే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుందండి? 1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక చతుర్భుజంలో కోణాలు వరుసగా x డిగ్రీ, x మైనస్ 10 డిగ్రీ, x ప్లస్ 30 డిగ్రీ మరియు 2x డిగ్రీస్ అయినా వాటిలో చిన్న కోణం మీద కనుక్కోమన్నారు. ఒక చతుర్భుజంకి సంబంధించి 4 కోణాలు ఇచ్చాడండి. ఆ 4 కోణాల యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి? x, x మైనస్ 10, x ప్లస్ 30 అలాగే 2x గా ఇచ్చాడు. మనకేం అడిగాడు? ఈ కోణంలో చిన్న కోణం విలువ కనుక్కోమన్నాడు. అయితే మనం ప్రతి కోణాన్ని కనుక్కొని దాంట్లో చిన్న కోణం మీద చూడాల్సిన అవసరం లేదు. వీటిలో ముందు చిన్న కోణం మీద మనం కనిపెట్టవచ్చు. ఇది x కంటే ఇది 30 ఎక్కువగా ఉంది, x కంటే ఇది 2 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే దీనికంటే ఈ రెండు కోణాలు కూడా ఏమవుతాయండి? ఎక్కువే అవుతాయి, అంతే కదా. అంటే ఈ రెండు కోణాలు కూడా చిన్న కోణాలు కావు. x కంటే 10 డిగ్రీలు తక్కువ, x కంటే 10 డిగ్రీలు తక్కువ. అంటే ఈ 4 కోణాలు కానీ పోల్చినట్లయితే ఈ 4 కోణాల్లో ఏది చిన్న కోణం అవుతుంది? x మైనస్ 10 డిగ్రీస్ అనేది చిన్న కోణం అవుతుంది, అంతే కదా. అంటే మనము x విలువ కనుక్కున్న తర్వాత ఆ విలువ నుంచి 10 డిగ్రీలు కానీ తీసినట్లయితే అదే మనకి చిన్న కోణం విలువ అనేది అవుతుంది. అంతేగాని ఈ x యొక్క విలువ కనుక్కొని ఈ 4 కోణాలు కనుక్కొని వాటిలో చిన్న కోణం మీద మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకి చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం ఎంతండి? 360 డిగ్రీలు. అంటే ఈ 4 కోణాలు కానీ కలిపినట్లయితే ఎంత వస్తుంది? 360 డిగ్రీలు వస్తుంది. x ప్లస్ x ప్లస్ x ప్లస్ 2x మొత్తం ఎంత అవుతుందండి? 5x అవుతుంది. ఇది మైనస్ 10, ఇది ప్లస్ 30. మైనస్ 10 ప్లస్ 30 అంటే ఎంత అవుతుందండి? ప్లస్ 20 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 360. ఓకే, సో 5x ఇజ్ ఈక్వల్ టు 360 మైనస్ 20 అంటే 340 అవుతుంది. x ఇజ్ ఈక్వల్ టు 340 బై 5. 5 1 జా 5 6 జా 5 8 జా. సో x విలువ ఎంత వచ్చిందండి? 68 వచ్చింది. మనకి x విలువ అడగలేదు, ఏం అడిగాడు? చిన్న కోణం విలువ అడిగాడు. చిన్న కోణం ఏదండి? x మైనస్ 10 కదా. అంటే 68 మైనస్ 10 అంటే ఎంత అవుతుందండి? 58 డిగ్రీస్ అవుతుంది. సో ఈ చతుర్భుజం యొక్క 4 కోణాల్లో చిన్న కోణం విలువ ఎంత అవుతుందంటే 58 డిగ్రీలు అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటో చూడండి. 4ab5 అనే 4 అంకెల సంఖ్య 55 చే భాగించబడిన b మైనస్ a యొక్క విలువ కనుక్కోమన్నాడు. 4ab5 ఇదేంటంటే ఒక 4 అంకెల సంఖ్య. ఈ 4 అంకెల సంఖ్య 55తో భాగించబడిన b మైనస్ a యొక్క విలువ కనుక్కోమన్నాడు. మనం ఏం చేయాలండి? a కి b కి ఇక్కడ a విలువ 0 నుంచి 9 వరకు ఏదైనా అవ్వచ్చు, b విలువ కూడా 0 నుంచి 9 వరకు ఏదైనా అవ్వచ్చు. సో ప్రతి విలువ దీంట్లో ప్రతిక్షేపించుకొని ఆ విలువను మనం 55తో భాగించుకుంటే అది లాంగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. అయితే ఇచ్చిన సంఖ్య దేంతో భాగించబడుతుందని చెప్పాడండి? 55తో భాగించబడుతుందని చెప్పాడు. సో దీన్ని మనం దేన్ని యూజ్ చేసుకొని చేయాలంటే భాజనీయ సూత్రాన్ని ఉపయోగించుకొని చేయాలి. ఓకే, ఇక్కడ 55 నేను 5 11లుగా రాస్తాను. 11 5 55 కదా. 5 11 11 5. అంటే ఈ సంఖ్య 55తో భాగించబడింది కాబట్టి 5 తోటి భాగించబడుతుంది, అలాగే 11తో కూడా భాగించబడుతుంది. ఈ మొత్తం సంఖ్య 55తో భాగించబడింది కాబట్టి ఈ 55తో భాగించబడిన ఈ సంఖ్య అనేదేమో 5 తోటి భాగించబడుతుంది, అలాగే 11తో కూడా భాగించబడుతుంది. మరి 5తో భాగించబడాలంటే ఒక సంఖ్య 5తో భాగించబడాలంటే నేను ఏంటండి? 1లో స్థానంలో 5 ఉండాలి, ఉంది కదా. కాబట్టి సో 5తో మనం చూడాల్సిన అవసరం లేదు. మరి ఒక సంఖ్య 11తో భాగించబడాలంటే 4ab5 అనేదేమో 11తో భాగించబడాలంటే నేను ఏంటండి? సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము అలాగే బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తము కూడా 11 యొక్క గుణిజలైన అవ్వాలి, లేదా వాటి యొక్క భేదం అనేదేమో 11 యొక్క గుణిజలైన అవ్వాలి, లేదా 0 అయినా అవ్వాలి. ఓకే, సో ఇది మొదటి స్థానము, ఇది 3వ స్థానం, ఇది 2వ స్థానం, ఇది 4వ స్థానం. బేసి స్థానం అంటే ఈ 2 అవుతాయి, సరి స్థానం అంటే ఈ 2 అవుతాయి. అంటే 4 ప్లస్ b అలాగే a ప్లస్ 5 ఈ రెండిటి యొక్క మొత్తం అనేదేమో 11 యొక్క గుణిజం అవ్వాలి, లేదా భేదం అనేదేమో 11 యొక్క గుణిజం అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 4 ప్లస్ b అలాగే a ప్లస్ 5 ఈ రెండు విలువలు కూడా 0 అయింది అనుకుందాం. వాటి యొక్క భేదం అనేది 0 అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ 4 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ 5 అవుతుంది. 4 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5.
ఇక్కడ బి విలువ ఏ విలువ ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి మనకి ఏం కావాలి బి మైనస్ ఏ కదా కావాలి ఏం కావాలి బి మైనస్ ఏ ఇక్కడ ఏ అనేది ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా ఇది యువతలో పట్టుకొచ్చాను అనుకోండి ఏమవుతుందండి మైనస్ ఏ అవుతుంది అంటే బి మైనస్ ఏ అవుతుంది ఈ +4 కాస్త ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది -4 అవుతుంది ఆల్రెడీ అవతల 5 ఉంది కాబట్టి 5 - 4 అవుతుంది మనకు కావాల్సింది బి మైనస్ ఏ కదా సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 - 4 అంటే ఏమవుతుందండి 1 అవుతుంది సో బి మైనస్ ఏ యొక్క విలువ ఎంత వస్తుందంటే 1 వస్తుంది ఓకే ఏం లేదు ఇచ్చిన సంఖ్య 4ab5 అనేది ఏమో 55 తో భాగించబడుతుంది కాబట్టి 55 తో భాగించబడే 55 మనం ఏం చేసాం 5 × 11 గా రెండు కారణాల యొక్క లబ్ధంగా రాసుకున్నాం అంటే ఈ సంఖ్య 58 తో భాగించబడింది కాబట్టి 5 తోటి భాగించబడాలి 11 తో కూడా భాగించబడాలి ఆల్రెడీ చివరి 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 తో భాగించబడుతుంది మరి 11 తో భాగించబడాలంటే ఏమిటండి సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తం అలాగే బేసి స్థానంలో అంకెల మొత్తం కూడా 11కి గుణిజమైన అవ్వాలి లేదా సరి స్థానంలో అంకెల యొక్క భేదము సరి స్థానంలో అంకెల మొత్తము అలాగే బేసి స్థానంలో అంకెల యొక్క మొత్తం యొక్క భేదం అనేది 11కి గుణిజమైన అవ్వాలి లేదా 0 అయినా అవ్వాలి ఓకే సో ఈ మొత్తం అంటే 5 + a అలాగే 4 + b వీటి యొక్క భేదం అనేది ఏమో 0 అయింది అనుకున్నాం ఎందుకు 11 తో భాగించబడుతుంది కాబట్టి 0 అయినప్పుడు ఈ మైనస్ విలువ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ప్లస్ విలువ అవుతుంది అప్పుడు 4 + b ఈజ్ ఈక్వల్ a + 5 అవుతుంది ఈ a ఈజ్ ఈక్వల్ a అనేది ఇవతల తెచ్చాం అనుకోండి ఈజ్ ఈక్వల్ అవతలకి అప్పుడు b - a అవుతుంది +4 అవతలకి వెళ్తే -4 అవుతుంది 5 - 4 అంటే 1 వస్తుంది సో b - a యొక్క విలువ ఎంత అవుతుందంటే 1 అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఒక చతురస్రం యొక్క కర్ణము d యూనిట్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంతో కనుక్కోమన్నాడు ఒక చతురస్రం యొక్క కర్ణము d యూనిట్లు అయినా దాని యొక్క వైశాల్యం ఆప్షన్ లో మనకి d² 4d d²/2 నెక్స్ట్ d²/4 ఇచ్చాడు ఓకే సో మనకి ఇచ్చింది ఏంటండి కర్ణం ఇచ్చాడు ఓన్లీ కర్ణం యొక్క విలువ ఏమి ఇచ్చాడు d యూనిట్లు అన్నాడు మనకేం అడిగాడు చతురస్రం యొక్క వైశాల్యం అడిగాడు చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటండి భుజము ఇంటూ భుజము అంతే కదా మరి ఇక్కడ భుజం విలువ మనకు తెలుసా తెలీదు మరి ఏం చేయాలి మనం భుజం విలువ కట్టాలి సో చతురస్రం ఈ విధంగా కానీ తీసుకున్నట్లయితే ఇది కర్ణం కదా ఇదేమవుతుందండి డి అవుతుంది చతురస్రంలో భుజాలు ఏ విధంగా ఉంటాయండి రెండు కూడా సమానంగా ఉంటాయి ఓకే రెండు సమానంగా ఉన్నప్పుడు రెండు భుజాలు చూడండి రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు కర్ణం ఏమవుతుందంటే d ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ భుజం అవుతుంది ఏ చతురస్రం తీసుకోండి ఆ చతురస్రంలో కర్ణం విలువ ఏ విధంగా ఉంటుందంటే భుజానికి √2 రెట్లు ఉంటుంది అంతే కదా ఇప్పుడు కర్ణం విలువ ఏమి ఇచ్చాడండి d ఇచ్చాడు సో d ఈజ్ ఈక్వల్ ఏమవ్వాలి √2 ఇంటూ భుజం అవ్వాలి అంటే భుజం తెలియదు ఆ భుజాన్ని మనం ఏ అనుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే సో భుజం విలువ ఇక్కడ నేను ఏగా తీసుకుంటున్నాను అంటే కర్ణం d ఈజ్ ఈక్వల్ టు √2a అవుతుంది మనకేం కావాలి వైశాల్యం కావాలి అంటే భుజం విలువ తెలియాలి సో భుజం విలువ తెలియాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు d/√2 అవుతుంది ఏమైంది d/√2 మనకేం కావాలి వైశాల్యం కావాలి కదా సో వైశాల్యం అంటే ఏంటి భుజము ఇంటూ భుజము లేదా భుజము స్క్వేర్ గా తీసుకోవచ్చు ఓకే సో భుజము స్క్వేర్ గా తీసుకున్నట్లయితే d/√2 హోల్ స్క్వేర్ అవుతుంది భుజం అంటే ఎంత అండి d/√2 కదా సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే d² అంటే d² అవుతుంది √2² అంటే √2 హోల్ స్క్వేర్ అవుతుంది అప్పుడు స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే కింద మిగులుతుందండి కేవలం 2 మాత్రమే మిగులుతుంది అంటే d²/2 అవుతుంది సో చతురస్ర కర్ణం d అయినప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమవుతుందంటే d²/2 అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 7n2/3 మీటర్ల గుడ్డ ఖరీదు 120n3/4 రూపాయలైనా 1 మీటర్ గుడ్డ ఖరీదు అంతా అడిగాడు ఇక్కడ 7n2 మీటర్ల గుడ్డ ఖరీదు ఎంత అండి 120 రూపాయల 3n4 అంటే 120n3/4 రూపాయలు మనకేం అడిగాడు 1 మీటర్ గుడ్డ ఖరీదు అడిగాడు సో 1 మీటర్ గుడ్డ ఖరీదు మేము అనుకుంటామంటే x అనుకుందాం x అనుకుంటే ఏం చేస్తారంటే అడ్డగణకరం చేయండి ఓకే అయితే ఇది భిన్న రూపం మిశ్రమ భిన్న రూపం ఉంది కాబట్టి ముందు అపక్రమ భిన్నకు మార్చుకుందాం మనం సో మార్చుకుంటే ఏమవుతుందండి 321 + 2 అంటే 23/3 ఈజ్ ఈక్వల్ టు 120 × 4 ఎంత అవుతుందండి 12×4 = 48 అవుతుంది అంటే 480 + 3 483/4 అవుతుంది బై 1 మీటర్ ఇది x ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం ఓకే సో చేస్తే ఏమవుతుందండి ఇది x × 23/3 ఇంటూ x అవుతుంది ఇది 483/4 అవుతుంది ఇంటూ 1 అంటే ఎంత కదా వస్తుంది
సో x ఈజ్ ఈక్వల్ టు ఇది గుణిస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి భాగిస్తుంది. సో భాగించినప్పుడు 483/4 బై 23/3 అవుతుంది. సో భిన్నం కింద భిన్నం ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఆ హారంలో ఉండే భిన్నము తిరగబడి గుణించాలి. అంటే 23/3 కాస్త 3/23 అవుతుంది. ఓకే, 23 ఒకట్లు 23 46, ఇంకా 2 మిగులుతుంది, 2 3 23 అవుతుంది, 23 ఒకట్లు. ఓకే, సో ఎంత అవుతుంది చూడండి, 21 × 3 అంటే 63/4 అవుతుంది. సో దీన్ని మనం మిశ్రమ రూపంలో మార్చుకున్నట్లయితే 16 4 64 కాబట్టి 15 4 60 అంటే 15n3/4 అవుతుంది. అంటే 1 మీటర్ గుడ్డ ఖరీదు ఎంత అవుతుందంటే 17 రూపాయల 3n4 15n 3/4 రూపాయలు అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య అడిగాడు. క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య. ఇక్కడ క్రమ షడ్భుజి అంటే ఆ క్రమ షడ్భుజికి ఎన్ని భుజాలు అంటే మనం తెలియాలి. ఇక్కడ సప్తభుజి అంటే 7 భుజాలు, అష్టభుజి అంటే 8 భుజాలు, నవభుజి అంటే 9 భుజాలు, షడ్భుజి అంటే 6 భుజాలు. షడ్భుజి అంటే ఎన్ని భుజాలు అండి, 6 భుజాలు. అంటే n యొక్క విలువ మనం ఎంతగా తీసుకోవాలంటే 6గా తీసుకోవాలి. అయితే ఏదైనా ఒక క్రమ షడ్భుజి యొక్క కర్ణాల సంఖ్య కనుక్కోమన్నప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంటుందండి, n × n - 3/2. ఫర్ ఎగ్జాంపుల్ n యొక్క విలువ 4 గని తీసుకున్నాం అనుకోండి, ఆ క్రమ షడ్భుజి ఏమవుతుందండి, చతుర్భుజం గాని లేదా చతురస్రం గాని సమాంతర చతుర్భుజం గాని లేదా దీర్ఘ చతురస్రం ఏదైనా అవ్వచ్చు. సో దీనికి కర్ణాలు ఎన్ని ఉంటాయండి, 2 కదా ఉంటాయి. అంటే n బదులు 4 గని రాసుకున్నాం అనుకోండి, 4 × 4 - 3 అంటే 1 అవుతుంది బై 2, 2 ఒకట్లు 2 2 వచ్చింది కదా. సేమ్ అదే విధంగా క్రమ షడ్భుజి యొక్క భుజాలు అంటే ఎన్ని అవుతాయండి, 6 అవుతాయి. సో దానికి ఎన్ని కర్ణాలు ఉంటాయంటే n బదులు 6 తీసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, 6 × 6 - 3 అంటే ఎంత అవుతుందండి, 3 అవుతుంది, 3/2, 2 ఒకట్లు 2 3, 3 3 ఎంత అవుతుందండి, 9 అవుతుంది. అంటే క్రమ షడ్భుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయంటే 9 కర్ణాలు ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 3.6 బార్ మైనస్ 0.8 బార్ యొక్క విలువ కనుక్కోమన్నాడు. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారండి, 2.8 బార్ ఒకటి, 2.7 బార్ ఒకటి, 2.8 ఒకటి, అలాగే 2.7 ఒకటి. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, 3.6 బార్ మనము 3.66666 ఈ విధంగా రాస్తాం. 0.8 బార్ ని 0.8888 ఈ విధంగా రాస్తాం. ఏం చేయమని తీసేయమన్నాడు కదా. సో తీసేసినప్పుడు ఏమవుతుందండి, ఇది 16 అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది, 2 అవుతుంది. ఓకే, 16 8 తీస్తే 8, 15 8 తీస్తే 7 7 7 2 అంటే 2.7778 వచ్చింది. సో ఎక్కడ దాకా తీసుకున్నాం కాబట్టి 3 7లు వచ్చాయి. అదే ఇక్కడ దాకా తీసుకున్నాం అనుకోండి ఈ విధంగా, అప్పుడు ఏమొస్తుందండి, ఇక్కడ దాకా 7లు వస్తాయి, చివరి 8 వస్తుంది. అంటే ఖచ్చితంగా 2.7 చెప్పగలమా అంటే చెప్పలేము. ఓకే, సో 2.7 అనేది ఆన్సర్ లో ఉంది. సో ఈ విధంగా చేస్తే 2.7 అనేది వచ్చింది. ఓకే, ఇది ఒక పక్కన పెట్టండి. ఇక్కడ 3.6 బార్ నేను అకర్ణీ సంఖ్య రూపంలో మార్చుకున్నప్పుడు 36 - 3/9 గా రాయొచ్చు. పాయింట్ తీసిన తర్వాత ఈ మొత్తం సంఖ్య ఎంతైతే ఉంటుందో అంత రాస్తాము. దానిలో నుంచి బార్ లేకుండా ఉన్న సంఖ్య, బార్ అని లేకుండా ఉన్న సంఖ్య, పాయింట్ ముందు 3 ఉంది, పాయింట్ తర్వాత ఏం లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఉంటే అది కూడా తీసుకోవాలి మనం. సో 3 ఒకటే ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. బై ఎన్ని సంఖ్యకి బార్ ఉందండి, ఒక సంఖ్యకి బార్ ఉంది, పాయింట్ తర్వాత ఒక సంఖ్యకి బార్ ఉంది కాబట్టి 9 తీసుకున్నాం. పాయింట్ తరువాత ఏదైనా సంఖ్యకు బార్ లేకుండా ఉందనుకోండి, అటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటే అన్ని 0 ఇక్కడ రాయాలి. పాయింట్ తర్వాత ఒక సంఖ్య కూడా లేదు బార్ లేకుండా కాబట్టి 0 తీసుకోవాలి పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 33/9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0.8 బార్ ఉంది. దీన్ని అకర్ణీ సంఖ్య రూపంలో మార్చుకున్నప్పుడు పాయింట్ లేకపోతే ఏమవుతుందండి, 8 అవుతుంది. 8 మైనస్ పాయింట్ బార్ లేకుండా ఉన్న సంఖ్య చూడండి, 36 తీసుకున్నాం, పాయింట్ లేని నెంబరు, మైనస్ 3 అనేది 8 తీసుకున్నాం, బార్ లేని సంఖ్య తీసుకున్నాం. ఇక్కడ బార్ లేకుండా ఏముంది, 0 ఒకటే ఉంది కాబట్టి 0 ఎన్ని సంఖ్యకి బార్ ఉందండి, ఒక సంఖ్యకి బార్ ఉంది కాబట్టి 19. పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా, లేవు. ఒకవేళ ఉన్నట్లయితే అన్ని 0 పెట్టుకోవాలి, లేవు కాబట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే 8 - 0/9 అంటే 8/9 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు దీనిలో నుంచి ఇది తీసివేయాలి. సో 33/9 మైనస్ 8/9 ఎంత వస్తుందండి, 25/9 వస్తుంది. 25/9. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి. 25/9 మనము
సింపుల్ చేస్తే 9 2 18 7 పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. 9 ఎంత అవుతుంది చూడండి, 9 6 54 9 7 63 9 7 63 7 పాయింట్ 0 పెట్టుకోవచ్చు. 9 7 63 7 పాయింట్ 0 పెట్టుకోవచ్చు. 9 7 63 ఈ విధంగా చూసినట్లయితే 2.777 ఈ విధంగా వస్తూనే ఉంది. 2 తర్వాత అన్ని కూడా 7లో వచ్చాయి. ఇందాక చూడండి ఇక్కడ 2 తర్వాత అన్ని 7లో వచ్చాయి, కానీ చివరి ఎక్కడ 8 వచ్చింది. సో ఇటువంటి సంఖ్య మనము అంతము కానీ ఆవర్తన దశాంశంగా తీసుకోలేము. అంటే ఈ మొత్తాన్ని మనము 2.7 బార్గా తీసుకోలేము, 2.7 గా కూడా తీసుకోలేము. ఎందుకు 2.7 గా తీసుకోలేమంటే ఇక్కడ ఇది 77 మూడు సంఖ్యలు తీసుకుంటే 777 అవుతుంది. 2.7 అంటే ఏమవుతుందండి, 2.70 అని అర్థం వస్తుంది, అంటే 70 గా అర్థం వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం విలువగా తీసుకోవాలి. ఇక్కడ 25/9 వచ్చినప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చిందండి, 2.77777 వస్తూనే ఉంటుంది. సో దాన్ని మనము 2.7 బార్ గా రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2.7 బార్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో గరిష్ట సంఖ్యతో కనుక్కోమన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లో గరిష్ట సంఖ్యతో కనుక్కోమన్నాడు. గరిష్ట సంఖ్య ఏంటి, పెద్ద సంఖ్య. ఓకే, సో పెద్ద సంఖ్య అనేది ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన సంఖ్యల్లో రుణ సంఖ్యలు ధన సంఖ్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పెద్ద సంఖ్య అనేది ఏమవుతుందంటే ధన సంఖ్య అనేది అవుతుంది. మనకి ఇచ్చిన సంఖ్యలో రుణ సంఖ్య ధన సంఖ్య రెండు ఉన్నాయనుకోండి, మైనస్ సంఖ్య అనేది ఎప్పుడు కూడా ప్లస్ సంఖ్య కంటే చిన్నగానే ఉంటుంది. అంటే ప్లస్ సంఖ్య పెద్దదయ్యే అవకాశం ఉంటుంది తప్ప మైనస్ సంఖ్య పెద్దదయ్యే అవకాశం అయితే లేదు. ఓకే, ఎప్పుడు మనకి ఇచ్చిన విలువల్లో మైనస్ సంఖ్య పెద్ద సంఖ్య రెండు ఉన్నప్పుడే. ఇక్కడ -1/2 ఉంది, 0 ఉంది, 1/2 ఉంది, -2 ఉంది. ఈ రెండు కూడా రుణ సంఖ్యలు. రుణ సంఖ్యలు, ఇది ధన సంఖ్య, ఇది 0. ఇది రుణ సంఖ్య కాదు, ధన సంఖ్య కాదు. ఓకే, సో రుణ సంఖ్యలు అనేది ఎప్పుడు కూడా గరిష్ట సంఖ్యలు అవ్వవు. కాబట్టి ఈ రెండు కూడా ఆన్సర్ అనేది కాదు. ఓకే, ఇది 0, ఇది 1/2. 0 పెద్దదా, 1/2 పెద్దదా? 0 అని మనము 0 విధంగా రాసుకోవచ్చు. 1/2 మనము 0.5గా రాసుకోవచ్చు. 0, 1/2లో ఏది పెద్ద మీకు తెలియకపోతే, మన జనాలు తెలుసు 0 పెద్ద, 1/2 పెద్ద అంటే 1/2 పెద్దది. కానీ 1/2 పెద్దదా 0 పెద్ద మీకు తెలియకపోయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే 1/2 దశాంశ రూపంలో రాసుకోండి. ఇది 0 వచ్చింది, ఇది 0.5 వచ్చింది. 0 పెద్ద, 0.5 పెద్ద, 0.5 పెద్దది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ 4 ఆప్షన్లో గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే 1/2 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తరువాత సంఖ్య లబ్ధము ఎల్లప్పుడూ భాగించేదని అడిగాడు. శూన్యేతర పూర్ణాంకము, పూర్ణాంకం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి. అంతే కదా. శూన్యేతర పూర్ణాంకము అంటే శూన్యం అంటే ఏంటి, 0 అంటే 0 కాకుండా, శూన్యేతర అంటే 0 కాకుండా మిగిలిన పూర్ణాంకాల్లో ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఆ సంఖ్య మరియు దాని తరువాత సంఖ్య లబ్ధము. అంటే 2 తీసుకుంటే 2 × 3, ఆ 2 సంఖ్యల లబ్ధం అనేది వీటిలో దేంతో భాగించబడుతుందని అడిగాడు. 3 తీసుకుంటే 3 తత్వ సంఖ్య 4, వీటి లబ్ధము దీంట్లో దేని సంఖ్యతో భాగించబడుతుందో చెప్పమన్నాడు. 4 తీసుకుంటే 4 తత్వ ఎంత అండి, 5, 20, వీటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుందో చెప్పమన్నాడు. 5 తీసుకుంటే 5 తత్వ సంఖ్య 6, ఎంత అవుతుందండి, 30, వీటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుందో చెప్పమన్నాడు. ఒక సంఖ్య అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం నిర్ణయించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 తీసుకున్నాం అనుకోండి, 6 వచ్చింది, 2 తోటి భాగించబడుతుంది, 3 తోటి భాగించబడుతుంది. మరి ఏది ఆన్సర్ అవుతుంది? ఇప్పుడు 3, 4 తీసుకున్నాం అనుకోండి, 3, 4, 12 అయింది. 12 అనేది 3 తోటి భాగించబడుతుంది, 4 తోటి భాగించబడుతుంది, 2తో కూడా భాగించబడుతుంది. అప్పుడు మనం ఆన్సర్ అనేది నిర్ణయించలేదు. అందుకే ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇక్కడ 4 ఎగ్జాంపుల్ చూడండి, 6 వచ్చింది, 12 వచ్చింది, 20 వచ్చింది, 30 వచ్చింది. అంటే ఈ 4 సంఖ్యలు కూడా ఇక్కడున్న వాటిలో ఏదో ఒక సంఖ్యతో భాగించాలి ఖచ్చితంగా. అదే మనకు ఆన్సర్ అవుతుంది. 5తో ఈ 4 సంఖ్యలు భాగించబడతాయా? ఈ 2 భాగించబడతాయి తప్ప ఈ 2 భాగించబడవు. కాబట్టి ఇది కాదు. 4 తోటి ఈ 2 భాగించబడతాయి తప్ప ఈ 2 భాగించబడవు. కాబట్టి ఇది కూడా కాదు. 3 తోటి ఈ 2 భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది, కానీ ఇది భాగించబడుతుంది. కాబట్టి 3 కూడా ఆన్సర్ కాదు. 2 తోటి 6 భాగించబడుతుంది, 12 భాగించబడుతుంది, 20 భాగించబడుతుంది, 30 కూడా భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకే, సో అక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది కూడా చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఏమన్నాడు, శూన్యేతర పూర్ణాంకము అంటే ఒక సంఖ్య, దాని తరువాత సంఖ్య
అంతే కదా. అంటే రెండు ఒకటి ఏంటి వరుస సంఖ్యలు. రెండు వరుస సంఖ్యలను తీసుకున్నట్లయితే అందులో మొదటిది సరి సంఖ్య అయితే రెండవది బేస్ సంఖ్య అవుతుంది, లేదా మొదటిది బేస్ సంఖ్య అయితే రెండవది సరి సంఖ్య అవుతుంది. వాటి యొక్క లబ్ధం ఏమొస్తుందండి? సరి సంఖ్య వస్తుంది, అంతే కదా. సో బేస్ సంఖ్య సరి సంఖ్య లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్య వస్తుంది. సో సరి సంఖ్య అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎల్లప్పుడూ దేంతో డివిజన్ అవుతుందండి? రెండుతోనే డివిజన్ అవుతుంది. ఏ సరి సంఖ్య అయినా సరే రెండుతో ఖచ్చితంగా డివిజన్ అవుతుంది. 4తో డివిజన్ అవ్వకపోవచ్చు. డివిజన్ ఎందుకు అవ్వకపోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 సరి సంఖ్య 4తో డివిజన్ అవ్వదు, 6 సరి సంఖ్య 4తో డివిజన్ అవ్వదు, నెక్స్ట్ 10 సరి సంఖ్య 4తో డివిజన్ అవ్వదు. ప్రతి సరి సంఖ్య దేంతో డివిజన్ అవుతుంది? రెండుతో మాత్రం డివిజన్ అవుతుంది. కాబట్టి రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఎల్లప్పుడూ కూడా దేనితో భాగించబడుతుంది అంటే రెండుతో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 25% విలువ 40 అయినా ఆ సంఖ్యతో కనుక్కోమన్నాడు. ఒక సంఖ్యలో 25% విలువ 40 అయినా ఆ సంఖ్యతో కనుక్కోమన్నాడు. ఆ సంఖ్యలో x అనుకుందాం. దాంట్లో 25% అంటే ఈ విధంగా రాసుకోవాలి. దానికి విలువ ఎంత చెప్పాడండి? 40 చెప్పాడు, అంతే కదా. ఇప్పుడు x ఇంటూ 25%, ఈ శాతం గుర్తులను పోయినట్లయితే ఇది ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 25/100గా రాయొచ్చు. ఇజ్ ఈక్వల్ టు 40. 25 1 25 4 అంటే ఇక్కడ ఏమొచ్చిందండి? x/4 వచ్చింది. ఇక్కడ 4 అనేది ఏమవుతుంది? భాగిస్తుంది. ఇజ్ ఈక్వల్ అసలుకి వెళ్తే గుణిస్తుంది. అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు 4 × 40 అంటే 160. సో x విలువ ఎంత అయింది? 160 అయింది. అంటే ఆ సంఖ్య ఏమవుతుందండి? 160 అనేది అవుతుంది. ఓకే, సో జనరల్ గా 25% మనము భిన్న రూపంలో కానీ చూపించినట్లయితే 1/4గా చూపిస్తాం. అంటే 4 భాగాలలో ఒక భాగం విలువ 40. 4 భాగాల్లో ఒక భాగం విలువ 40 అయితే మరి 4 భాగాలు ఏమవుతుందండి? 4 × 40 160. ఆ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరియు బి రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఈ క్రింది వాటిలో పూర్ణ సంఖ్య కానిదని అడిగాడు. ఇక్కడ ఏ బి రెండు కూడా ఏమని చెప్పాడు? పూర్ణ సంఖ్యలని చెప్పాడు, ఇంటిజర్స్ అని చెప్పాడు. అయితే ఏకి బికి ఇచ్చిన విలువలు అనేవేమో మనం దీంట్లో కానీ ప్రతిక్షేపించుకున్నట్లయితే దీంట్లో ఒక విలువకు పూర్ణ సంఖ్య అనేది రాదు. అది ఏదో కనుక్కోమన్నాడు. అంటే ఏ బి రెండు పూర్ణ సంఖ్యలు అయినా a+b a-b a×b a/b వీటిలో ఏది పూర్ణ సంఖ్య కాదో కనుక్కోవాలి. మనం ఏం చేయాలంటే ఏకి అలాగే బికి రెండు విలువలు తీసుకోవాలి. ఆ రెండు విలువలు దీంట్లో ప్రతిక్షేపించుకున్నట్లయితే మనకి ఏ సందర్భంలో అది పూర్ణ సంఖ్య రాదో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, అయితే ఏకి బికి ఎటువంటి విలువలు తీసుకోవాలంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అంటే ఆ రెండింటికి ఉమ్మడి కారణాంకం 1 మాత్రం ఉండాలి, ఏది ఉండకూడదు. అటువంటి సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ 8, 15 తీసుకుంటున్నాం. ప్రధాన సంఖ్యలు కాదండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. 8కి 15కి ఉమ్మడి కారణాంకం 1, ఇంకేమీ లేదు. సో 8 + 15 అంటే ఏమవుతుందండి? ఏమొస్తుంది? 23 వస్తుంది. 23 పూర్ణ సంఖ్య కదా. పోనీ 15, 8 - 15, 8 - 15 అంటే ఎంత వస్తుందండి? -7 వస్తుంది. -7 అంటే కూడా పూర్ణ సంఖ్య కదా. 8 × 15 ఎంత వస్తుందండి? 120 వస్తుంది. 120 కూడా పూర్ణ సంఖ్య కదా. 8/15 అంటే ఎంత ఏమవుతుందండి? 8/15. దీన్ని సింప్లిఫై చేయలేము మరి. అంటే ఈ భిన్నాన్ని ఈ విధంగా ఉంచాము మరి. దీన్ని మనకు కనిష్ట రూపంలో రాయలేదు. సో భిన్నం అనేది పూర్ణ సంఖ్య అవుతుందా? అవ్వదు. మనకి పూర్ణ సంఖ్యలు అనేవి కూడా ప్లస్ సంఖ్యలు మైనస్ సంఖ్యలు మాత్రం పూర్ణ సంఖ్యలు అవుతాయి. అంతేగాని భిన్న రూపంలో ఉండేవి అయితే అకర్ణీయ సంఖ్య అవ్వాలి లేదా కర్ణీయ సంఖ్య అవ్వాలి. అంతేగాని పూర్ణ సంఖ్య అయితే ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటిజర్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? a/b అనేది ఏమవుతుందంటే పూర్ణ సంఖ్య అనేది కాదు. మిగిలినవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక వ్యక్తి నెల జీతం 15,000 రూపాయలు. అతను ఆహారము మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్త రేఖాచిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణము 60 డిగ్రీలుగా చూపించిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తము ఖర్చు చేసింది ఎంత కనుక్కోమన్నాడు. ఆప్షన్ లో మనకి ఇక్కడ 2,500 ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ 5,000 ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ 6,000, నెక్స్ట్ 9,000. ఓకే, సో క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే జీతము, ఒక వ్యక్తి జీతం ఎంత అంట? 15,000 అంట. అయితే ఆ 15,000లో అతను ఆహార నిమిత్తము మరియు అద్దె కోసము, ఆహారం కోసము అలాగే అద్దె కోసం కొంత సొమ్మును ఖర్చు చేశాడు. ఆ సొమ్ము యొక్క విలువను వృత్త రేఖాచిత్రంలో ఈ విధంగా సెక్టర్లుగా తీసుకుంటాం కదా. అటువంటి సందర్భంలో ఈ సెక్టర్ కోణం ఎంత చెప్పాడంటే 60 డిగ్రీలుగా చెప్పాడు. ఓకే, అయితే ఈ 60 డిగ్రీల యొక్క విలువ ఎంతో కనుక్కోమన్నాడు మనకి. దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చండి. ఒకటి ఫార్ములా బట్టి చేయొచ్చు, లేదా ఇంకొకటి చూడండి. ఇక్కడ
మనకి ఈ మొత్తం జీతం అనేది ఏమవుతుందంటే ఈ కేంద్రం మధ్య ఏర్పడిన మొత్తం కోణం అనేది అవుతుంది. మొత్తం జీతం అనేది ఏమవుతుంది, కేంద్రం మధ్య ఏర్పడిన మొత్తం కోణం అనేది అవుతుంది. సో కేంద్రం మధ్య ఏర్పడిన మొత్తం కోణం ఎంత అండి, 360 డిగ్రీలు. అంటే ఈ 360 డిగ్రీలు ఏమవుతుందండి, 15,000 అనేది అవుతుంది. అంటే మొత్తం కోణం విలువ మొత్తం జీతం విలువకు సమానం అవ్వాలి. ఇప్పుడు మనకెంత కావాలి, కోణం 60 డిగ్రీలు కావాలి. 60 డిగ్రీలు అంతా మనకు తెలియాలి. సో ఈ విధంగా తీసుకుంటే ఏం చేయాలి, మనము 60 డిగ్రీలు ఎక్స్ అని కొంచెం చేయొచ్చు, అడ్డగుణకారం చేసుకుని అయిపోతుంది. లేదా 360 డిగ్రీని మనము దేనితో భాగిస్తే 60 వస్తుంది. 360 డిగ్రీని దేనితో భాగిస్తే 60 వస్తుంది, 6తో భాగిస్తే 60 వస్తుంది. 6 1లు 6 6లు 0 అంటే 60 వచ్చింది. అంటే 360ని మనము 6తో భాగిస్తే 60 వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనము 6తో భాగిస్తే ఎంతైతే వస్తుందో అదే ఈ 60 డిగ్రీ యొక్క విలువ అనేది అవుతుంది. ఓకే, సో 17,000 మనము 6తో భాగించినట్లయితే 6 1లు 6 2 12 3 0 6 5 30 అంటే 25,000 అంటే 2,500. అంటే అతని యొక్క మొత్తం 15,000 జీతంలో ఆహారం కోసం అద్దె కోసము ఎన్ని డిగ్రీ కోణం తీసుకున్నాడండి, 60 డిగ్రీ కోణంగా తీసుకున్నాను కదా. ఆహారం కోసం అద్దె కోసం ఎంత ఖర్చు చేశాడంటే 2,500 రూపాయలు ఖర్చు చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 పవర్ -12 కు సమానమైన విలువ కనుక్కోమన్నాడు. 10 పవర్ -12 కు సమానమైన విలువ. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది చూడండి, ఏ పవర్ -n రూపంలో ఉంది. ఏ పవర్ -n యొక్క విలువ ఏమవుతుందంటే 1/a పవర్ n అవుతుంది. 1/a పవర్ n. ఇక్కడ ఏ బదులు 10 ఉంది, n బదులు 12 ఉంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకొచ్చండి, 1/10 పవర్ 12. ఎక్కడ ఉంది చూడండి, అది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పవర్ -n = 1/a పవర్ n. ఇది మనకి ఫార్ములా. సో దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది మనం ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. 3 విభిన్న అంకెలతో ఏర్పడిన 5 అంకెల పెద్ద సంఖ్య కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలి, దాంట్లో 3 విభిన్న సంఖ్యలు ఉండాలి. ఓకే, సో జనరల్ గా 5 అంకెల పెద్ద సంఖ్య ఏదండి, 5 9. ఓకే, సో 5 9 కానీ తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది, మనకి 5 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య అవుతుంది. అయితే మనకి 5 అంకెలు ఏ విధంగా ఉంటుంది, 9 9 9 9. 5 అంకెలు కూడా ఒకే విధంగా ఉంటాయి. మనకి 5 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య అవ్వాలి, మరియు ఆ 5 అంకెల్లో 3 అంకెలు వేరే వేరేగా ఉండాలి. ఓకే, అంటే మనకి ఇక్కడ 0 నుంచి 9 వరకు ఉన్న అంకెల్లో 3 అంకెలు తీసుకోవాలి. ఆ 3 అంకెలతో ఏర్పడిన 5 అంకెల సంఖ్య పెద్దగా ఉండాలి. ఖచ్చితంగా 0 నుంచి 9 వరకు ఉన్న అంకెల్లో మనము ఏ అంకెలు తీసుకోవాలి, 7 8 9. సో పెద్ద సంఖ్యలు తీసుకుంటేనే మనకి పెద్ద విలువ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 సంఖ్యలతో ఒక పెద్ద సంఖ్యను ఏర్పరచాలి. అది ఇక్కడ ఎన్ని అంకెలు ఉండాలండి, 5 అంకెలు ఉండాలి, అంతే కదా. 5 అంకెల సంఖ్య. మరి ఈ 3 సంఖ్యలను 5 అంకెల సంఖ్యలో సరిపెట్టాలంటే మనకి 5 అంకెలు ఇక్కడ కావాలి. కాబట్టి ఇక్కడ మనకి 5 అంకెలుగా మార్చుకుందాం ఈ 3 సంఖ్యలు, 3 అంకెలు. ఈ 3 అంకెల్లో 9 అనేది నేను 3 సార్లు తీసుకుంటున్నాను, 8 ఒకసారి, 7 ఒకసారి తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయండి, 5 అంకెలు అయ్యాయి కదా. అంటే 3 అంకెలను మనము 5 అంకెలుగా రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ 3 9లో తీసుకున్నాను ఇక్కడ నేను అంటే, మనం తీసుకోవాల్సిన సంఖ్య పెద్ద సంఖ్య అవ్వాలి. పెద్ద సంఖ్య అవ్వాలంటే ఆ 3 అంకెల్లో ఏదైతే పెద్ద అంకె అయితే ఉంటుందో ఆ అంకెను మనము ఎన్నిసార్లు అయితే మిస్ అయిందో అన్నిసార్లు తీసుకోవాలి. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి, మనకి 5 అంకెల సంఖ్య కావాలి. కాబట్టి 5 అంకెల సంఖ్యలో 3 అంకెలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, మిగిలిన 2 అంకెలు లేవు. కాబట్టి ఆ 2 అంకెల బదులు పెద్ద సంఖ్య రాయాలి. కాబట్టి పెద్ద అంకె ఏదైతే ఉందో ఆ అంకెను మనం ఆ 2 సార్లు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 9 9 9 8 7. అంటే 3 విభిన్న సంఖ్యలు ఉపయోగించాం. 9 8 7 ఉపయోగించి 5 అంకెలు పెద్ద సంఖ్య రాశాం. కాబట్టి ఇక్కడ 3 విభిన్న సంఖ్యలు ఉపయోగించి ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏమవుతుందంటే 99,987 అనేది అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మార్క్ టెస్ట్ సంబంధించిన టెట్ పేపర్ 1 కి సంబంధించి మ్యాథ్స్ పడిన కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇంకొక పేపర్ సంబంధించిన మ్యాథ్స్ పడిని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.